గూగుల్ ఇకోసిస్టంలో గూగుల్ డిస్కవర్ అనే ఒక ప్లాట్ఫామ్ ఉంది. దీనికోసం చాలా తక్కువ మందికి తెలుసు. గూగుల్ అంటే మనందరికీ తెలిసింది సెర్చ్ ఇంజిన్. సెర్చ్ ఇంజిన్ అంటే మనకి ఏం కావాలో అది సెర్చ్ చేస్తే రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. కానీ మనం సెర్చ్ చేయకుండానే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని చూపించే ప్లాట్ఫామే గూగుల్ డిస్కవర్. అసలు ఈ గూగుల్ డిస్కవర్ అంటే ఏంటి? గూగుల్ డిస్కవర్ ఎలా వర్క్ చేస్తుంది? గూగుల్ డిస్కవర్ బిజినెస్ గ్రోత్కి ఎలా హెల్ప్ అవుతుంది? గూగుల్ డిస్కవర్ రీసెంట్గా ఒక కోర్ అప్డేట్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఆ కోర్ అప్డేట్ వల్ల బిజినెస్ పీపుల్కి లేదా బిజినెస్ ఓనర్స్కి అలాగే డిజిటల్ మార్కెటర్స్కి లేదా మార్కెటర్స్కి ఒక బెనిఫిట్ ఉంది. ఆ బెనిఫిట్ ఏంటి? గూగుల్ డిస్కవర్ని బెటర్గా ఎలా యూజ్ చేసుకోవచ్చు? వీటన్నిటి కోసం నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో నేను గూగుల్ డిస్కవర్ రీసెంట్ కోర్ అప్డేట్ కోసం మాట్లాడతాను. దాంతోపాటుగా ఈ వీడియోలో గూగుల్ డిస్కవర్ అంటే ఏంటి, గూగుల్ డిస్కవర్ ఎలా పనిచేస్తుంది, బిజినెస్ గ్రోత్కి గూగుల్ డిస్కవర్ ఎలా హెల్ప్ అవుతుంది, అలాగే గూగుల్ డిస్కవర్ కోర్ అప్డేట్ అంటే ఏంటి, ఆ కోర్ అప్డేట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. అట్ లాస్ట్ ఈ గూగుల్ డిస్కవర్ కోర్ అప్డేట్ బిజినెస్ ఓనర్స్కి అలాగే మార్కెటర్స్కి ఎందుకు ఇంపార్టెంట్, ఈ అన్ని పాయింట్స్ని కూడా నేను ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను. ఫస్ట్ పాయింట్, గూగుల్ డిస్కవర్ అంటే ఏంటి? గూగుల్ డిస్కవర్ అంటే ఏంటి అంటే మనం అందరం కూడా గూగుల్ సెర్చ్ ఇంజిన్లో వాడుతూ ఉంటాం. మనం ఎలా యూజ్ చేస్తాం? ల్యాప్టాప్లో మనం బ్రౌజర్ యూజ్ చేస్తాం. అదే మొబైల్ అనుకోండి, మనము గూగుల్ యాప్ లేకపోతే క్రోమ్ యాప్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు నేను మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను, చూడండి. నేను నా మొబైల్లో గూగుల్ యాప్ను ఓపెన్ చేశాను. గూగుల్ యాప్ను ఓపెన్ చేసిన వెంటనే చూడండి, ఈ ఇంటర్ఫేస్ ఎలా కనిపిస్తుంది? మనకి సెర్చ్ ఉంది, దాని కింద మనకి గోల్డ్, తర్వాత మనకి గోల్డ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, తర్వాత వెదర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంది. కొంచెం కింద స్క్రోల్ డౌన్ చేస్తే ఓకే, చూడండి ఇక్కడ సమ్రష్ పబ్లిష్ చేసినటువంటి ఒక ఆర్టికల్. ఓకే, ఆ కింద చూడండి, ఈ పర్టికులర్ ప్లేస్లో ఎక్స్ అని ఉంది. ఓకే, అంటే ఇది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి మనకి స్క్రోల్ అవుతుంది. అలా కిందకి కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే యుఎస్ గూగుల్ యాడ్స్ ఏజెన్సీ, యాడ్ రిలేటెడ్ ఒక బ్లాగ్ పోస్ట్. కొంచెం కిందకి వెళ్ళినట్లయితే ఇక్కడ ఒక వీడియో ఉంది. ఇక్కడ ఈ రికమెండేషన్స్లో చూసినట్లయితే బ్లాగ్ పోస్ట్, ఆర్టికల్స్, వీడియోస్, సోషల్ మీడియా కాంటెంట్, ఇలా డిఫరెంట్ కాంటెంట్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. నేను ఏది సెర్చ్ చేయలేదు, సెర్చ్ చేయకుండానే మనకి ఈ రికమెండేషన్స్ అనేవి వస్తున్నాయి. అంటే ఇక్కడ కాంటెంట్ అనేది కనిపిస్తుంది. దీన్ని యూజువల్గా పర్సనలైజ్డ్ కాంటెంట్ అంటారు. గూగుల్ తనకు తానుగా ఇక్కడ మనకి కాంటెంట్ అనేది రికమెండేషన్లో చూపిస్తుంది. మీరు క్రోమ్ యూజ్ చేసినా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ క్రోమ్ కూడా ఓపెన్ చేసి చూద్దాం యాప్. ఇక్కడ కూడా సేమ్ ఇంటర్ఫేస్, కాకపోతే అక్కడ కాంటెంట్కి ఇక్కడ కాంటెంట్కి చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఎవ్రీ ఫ్యూ సెకండ్స్కి కూడా కాంటెంట్ అనేది రిఫ్రెష్ అయిపోతుంటుంది, కాబట్టి సేమ్ ఇక్కడ కనిపించకపోవచ్చు. ఓకే, యూజువల్గా దిస్ ఇస్ కాల్డ్ గూగుల్ డిస్కవర్. గూగుల్ డిస్కవర్ అంటే వెరీ సింపుల్. మనం గూగుల్ యాప్ లేదా క్రోమ్ యాప్ యూజ్ చేస్తున్నప్పుడు మనకి పర్సనలైజ్డ్ కాంటెంట్ అనేది మనకి రికమెండేషన్లో కనిపిస్తుంది. మనం సెర్చ్ చేయకుండానే. సెర్చ్ చేస్తే కనిపించేది గూగుల్ బ్రౌజర్. మనం జనరల్గా ల్యాప్టాప్లో వాటిలో ఇలా కనిపించదు, అక్కడ మనం సెర్చ్ చేస్తేనే కనిపిస్తుంది. బట్ ఇక్కడ ఏంటి అంటే మన యాప్స్లో మనం ఓపెన్ చేయగానే మనకు కొన్ని రికమెండేషన్స్ కనిపిస్తాయి. ఈ రికమెండేషన్స్ అనేవి ఎలా వస్తున్నాయి, అలాగే గూగుల్ డిస్కవర్ అనేది ఎలా పనిచేస్తుందో నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు సెకండ్ పాయింట్ కోసం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేంటంటే గూగుల్ డిస్కవర్ అనేది ఎలా పనిచేస్తుంది. గూగుల్ డిస్కవర్ ఎలా పనిచేస్తుందంటే గూగుల్ డిస్కవర్ అనేది ప్యూర్లీ మనకి గూగుల్ సెర్చ్ సిగ్నల్స్ మీద పనిచేస్తుంది. గూగుల్ సెర్చ్ సిగ్నల్స్ అంటే ఏంటి అంటే మనం గూగుల్ యాప్ లేదా గూగుల్ బ్రౌజర్ యూజ్ చేసి మనం చాలా డిఫరెంట్ క్వరీస్ లేకపోతే మనకి ఏం కావాలో సెర్చ్ చేస్తూ ఉంటాం కదా. మన పాస్ట్ మనము ప్రీవియస్గా మనం ఏవేవైతే సెర్చ్ చేసామో, మనం ఏం వెతుకుతున్నామో అదంతా కూడా గూగుల్లో క్యాప్చర్ చేసి తన మెమోరీలో స్టోర్ చేసుకుంటుంది. దాన్ని మనం యూజువల్గా హిస్టరీ అంటాం కదా. మనం వెతుకుతున్న మన హిస్టరీ లేదా మన యొక్క ఏదైతే మన సెర్చ్ క్వరీస్ ఉంటాయో వాటిని గూగుల్ ఎలా కన్సిడర్ చేస్తుంది అంటే గూగుల్ సెర్చ్
సిగ్నల్స్ కింద కన్సిడర్ చేస్తుంది. దీన్నే మనకి యూజర్ బిహేవియర్ అని కూడా అంటారు. సో వాట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వెతుకుతున్నారు అనే దాని మీద బేస్ చేసుకొని గూగుల్ సో ఆటోమేటిక్గా కొన్ని రికమెండేషన్స్ అనేది మనకి పంపిస్తుంటుంది అనమాట. సో గూగుల్ యాప్ లేకపోతే క్రోమ్ మనం ఓపెన్ చేసిన వెంటనే మనకు వచ్చే రికమెండేషన్స్ ఎలా వస్తున్నాయి అంటే మన ప్రీవియస్ సెర్చ్ బేస్ చేసుకొని వస్తుంటాయి అన్నమాట. సో అర్థమైంది కదా, గూగుల్ డిస్కవర్ అనేది సెర్చ్ బేస్డ్ అనమాట. సో మనం ప్రీవియస్ హిస్టరీ లేకపోతే ప్రీవియస్ బిహేవియర్ని బట్టి మనకి ఎలాంటి టాపిక్స్ లేకపోతే మనం ఎలాంటి కాంటెంట్ని మనం ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నామో గూగుల్ దాన్ని కన్సిడర్ చేసి అర్థం చేసుకొని ఆ రిలవెంట్గా ఉన్నటువంటి బ్లాగ్ పోస్ట్లు లేకపోతే ఆర్టికల్స్ లేకపోతే సోషల్ మీడియా పోస్టింగ్లు లేకపోతే వీడియోస్ యాడ్స్ ఇవన్నీ కూడా మనకి రికమెండ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను థర్డ్ పాయింట్ కోసం డిస్కస్ చేస్తాను. ఆ థర్డ్ పాయింట్ ఏంటి అంటే బిజినెస్ గ్రోత్కి గూగుల్ డిస్కవర్ ఎందుకు ఇంపార్టెంట్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక స్టాటిస్టిక్స్ని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. అదేంటంటే గూగుల్ డిస్కవర్డ్ ఏదైతే గూగుల్ డిస్కవర్డ్ అంటే మనం గూగుల్ ఓపెన్ చేసి మన మొబైల్లో గూగుల్ లేకపోతే క్రోమ్ ఓపెన్ చేసి మనము ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేస్తున్నాము, అక్కడ సెర్చ్ చేసే వాళ్ళ యొక్క యూజర్ డేటాబేస్ ఎంతో తెలుసా? 800 మిలియన్ పర్ మంత్. సో హ్యూజ్ డేటాబేస్ అనమాట. కాబట్టి బిజినెస్ ఓనర్స్కి లేకపోతే కాంటెంట్ క్రియేటర్స్కి బ్లాగర్స్కి పబ్లిషర్స్కి ఇది బెస్ట్ ప్లాట్ఫామ్. ఎందుకంటే గూగుల్ డిస్కవర్ అనేది మనకి అవుట్బౌండ్ మార్కెటింగ్ స్ట్రాటజీలో బెస్ట్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. సో అవుట్బౌండ్ మార్కెటింగ్ స్ట్రాటజీ అంటే ఏంటంటే మనము యూజర్స్ని రీచ్ అవ్వడం అనమాట. ఇక్కడ గూగుల్ డిస్కవర్ ఏం చేస్తుంది, మన యొక్క కాంటెంట్ని రిలేటెడ్ సెర్చ్ చేస్తున్న వాళ్ళకి లేదా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మన కాంటెంట్ని పుష్ చేస్తుంది. అంటే ఆటో సజెషన్స్లోకి ఆటో రికమెండేషన్లోకి తీసుకెళ్ళి చూపిస్తుంది. సో అక్కడ ఆ పర్టికులర్ యూజర్ అనేవాడు క్లిక్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అది వీడియో కావచ్చు, బ్లాగ్ పోస్ట్ కావచ్చు, ఆర్టికల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈవెన్ యాడ్ కూడా కావచ్చు. సో ఈ కాంటెక్స్ట్లో మనము 3 కేటగిరీ ఆఫ్ పీపుల్కి అడ్వాంటేజెస్ ఉంటాయి. ఫస్ట్ బిజినెస్ ఓనర్స్కి ఎందుకు ఇంపార్టెంట్ అంటే బిజినెస్ ఓనర్స్ వాళ్ళ యొక్క సేల్స్ని పెంచుకోవడానికి ఆర్గానిక్ సెర్చ్ మీద డిపెండ్ అవుతారు అండ్ పెయిడ్ సెర్చ్ మీద కూడా డిపెండ్ అవుతారు. సో ఆర్గానిక్ సెర్చ్ అంటే ఏంటి? సో వాళ్ళ యొక్క బ్లాగ్ పోస్ట్ని పబ్లిష్ చేయటం, ఆర్టికల్స్ పబ్లిష్ చేయటం, సోషల్ మీడియా పోస్టింగ్లు చేయటం, అలాగే వాళ్ళు యొక్క ఎప్పటికప్పుడు కాంటెంట్ని వాళ్ళు సర్వీస్ పేజెస్లో మనీ పేజెస్లో అప్డేట్ చేయడం లాంటివి చేస్తుంటారు. సో ఒక బిజినెస్ ఓనరు తన ప్రోడక్ట్ని అమ్ముకోవడానికే ట్రై చేస్తారు కదా. సో ఇన్ దట్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్తో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక బిజినెస్ ఓనరు తన యొక్క ప్రోడక్ట్ బ్యూటీ రిలేటెడ్ ప్రోడక్ట్ అంటే బ్యూటీ ప్రోడక్ట్ అనమాట తను ప్రొడ్యూస్ చేసింది. అలాగే మనకి గూగుల్ డిస్కవర్లో సెర్చ్ చేస్తున్నటువంటి యూజర్ డేటాబేస్లో సో వాళ్ళు బ్యూటీ టిప్స్ లేకపోతే బ్యూటీ ప్రొడక్ట్స్ రిలేటెడ్ సెర్చ్ చేస్తున్నటువంటి ఒక డేటాబేస్ ఉంటుంది. సో ఆ డేటాబేస్ యొక్క గూగుల్ అల్గారిథంకి ఆల్రెడీ ఆ డేటాబేస్ అనేది ఉంది తెలుసు. సో ఆల్రెడీ ఒక లిస్ట్ అనేది డేటాబేస్ అనేది ఆల్రెడీ పుటప్ చేసుకొని పెట్టుకున్నారు. ఈ బిజినెస్ ఓనరు ఒక బ్లాగ్ పోస్ట్ని లేకపోతే ఒక యాడ్ని పబ్లిష్ చేస్తే గూగుల్ డిస్కవర్ దాన్ని ఎవరికి పుష్ చేస్తుంది అంటే ఆల్రెడీ ఈ మనకి గూగుల్ సెర్చ్ సిగ్నల్స్ ఉన్నాయి కదా, అంటే యూజర్ బిహేవియర్ ఉంది కదా, ఆ పర్టికులర్ బ్యూటీ రిలేటెడ్ సెర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ యొక్క ప్రోడక్ట్ని రికమెండేషన్లోకి చూపిస్తుంది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ డిఫరెన్స్ అంటే జనరల్గా అంటే నార్మల్ గూగుల్ సెర్చ్లో ఏంటి అంటే ఆ పర్టికులర్ ఒక కీవర్డ్ని టైప్ చేస్తే కానీ ఈ పర్టికులర్ యాడో లేకపోతే బ్లాగ్ పోస్ట్ రాదు. కానీ గూగుల్ డిస్కవర్లో ఏమవుతుంది, సెర్చ్ చేయకుండానే ఆ పర్టికులర్ యూజర్కి ఇది రికమెండేషన్లోకి వెళ్తుంది. ఈ ప్రోడక్టు లేకపోతే అది యాడ్ కావచ్చు, ఆర్టికల్ కావచ్చు, బ్లాగ్ పోస్ట్ కావచ్చు. సో ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటి, ఆల్రెడీ ఈ యూజర్ బిహేవియర్ని బట్టి ఇది ఆటోమేటిక్గా రికమెండ్ చేస్తుంది గూగుల్ డిస్కవర్. కాబట్టి బిజినెస్ ఓనర్స్కి అడ్వాంటేజ్. ఈ బిజినెస్ ఓనర్స్కి ఉన్నటువంటి కొన్ని అడ్వాంటేజెస్ నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ ఏంటి అంటే ఇంట్రెస్టెడ్ బయర్స్కి డైరెక్ట్గా రీచ్ అవ్వచ్చు. సెకండ్ ఏంటి అంటే ఫాస్టర్ బ్రాండ్ విజిబిలిటీ. అంటే సో ఈ పర్టికులర్ బ్రాండ్ అనేది చాలా తొందరగా ఆ పర్టికులర్ ఇంట్రెస్టెడ్ ఆడియన్స్కి లేదా ఇంట్రెస్టెడ్ యూజర్స్కి వాళ్ళ యొక్క యూజర్ బిహేవియర్ని బట్టి గూగుల్ డిస్కవర్ అనేది రికమెండ్ చేస్తుంది. అంటే ఫాస్ట్గా ఆ బ్రాండ్ విజిబిలిటీ అనేది వస్తుంది ఆ పర్టికులర్ బ్రాండ్కి. నెక్స్ట్ ఏంటంటే హయ్యర్ సిటిఆర్, క్లిక్ త్రూ రేట్.
సో ఈ పర్టికులర్ బ్రాండ్ రిలేటెడ్ అది యాడ్ కావచ్చు, మోస్ట్లీ యాడ్ కోసం మాట్లాడదాం ఇది. సో గూగుల్ డిస్కవర్లో యాడ్స్ కూడా వస్తాయి కాబట్టి ఆ ఇంట్రెస్టెడ్ ఆడియన్స్కి ఏదైతే ఈ యాడ్ ఆటో రికమెండేషన్లోకి వెళ్ళిందో వాళ్ళు క్లిక్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సిటిఆర్ అనేది ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అండ్ వన్ మోర్ బెనిఫిట్ ఏంటి అంటే ఇలా ఏదైతే గూగుల్ డిస్కవర్ నుంచి ట్రాఫిక్ వస్తుందో అదంతా కూడా మనకి క్వాలిఫైడ్ లీడ్స్. సో మార్కెటింగ్ లీడ్స్ వేరు, క్వాలిఫైడ్ లీడ్స్ వేరు. క్వాలిఫైడ్ లీడ్స్ ఏంటి అంటే ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉన్నోడే మన బ్రాండ్ అనేది విజిట్ చేయడం జరుగుతుంది. మన వెబ్సైట్కో లేకపోతే మన ల్యాండింగ్ పేజ్కో వస్తారు. ఎక్కడి నుంచి? గూగుల్ డిస్కవర్ అక్కడ ఆల్రెడీ రికమెండేషన్లోకి తీసుకువెళ్ళింది. యూజర్ చూశాడు. సో ఏ యూజర్ చూశాడు అంటే ఇంట్రెస్టెడ్ ఆ పర్టికులర్ ఏరియాలో ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో అలాంటి వాళ్ళకి ఇది రిలవెంట్ కాబట్టి రిలవెంట్ ఇన్ఫర్మేషన్ కనిపించింది కాబట్టి ఆ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి ఫీల్ అయ్యి ఆ యూజర్ ఆ పర్టికులర్ యాడ్ మీద క్లిక్ చేస్తున్నప్పుడు లేకపోతే ఆ బ్లాగ్ పోస్ట్ మీద క్లిక్ చేస్తున్నప్పుడు ఈ బ్యూటీ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఈ వెబ్సైట్కి విజిట్ చేసినప్పుడు ఓకే. సో ఇక్కడ ఏంటంటే అది క్వాలిఫైడ్ లీడ్, ఇంట్రెస్టెడ్ పర్సన్, రిలవెంట్ పర్సన్ కాబట్టి అది క్వాలిఫైడ్ లీడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అలాగే మనకి బ్లాగర్, సో బ్లాగ్ పోస్టులు పబ్లిష్ చేస్తుంటారు, అలాగే పబ్లిషర్స్ ఉంటారు కదా, వీళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క కాంటెంట్ బేస్డ్ వాళ్ళు బ్లాగ్ పోస్ట్ని పబ్లిష్ చేస్తుంటారు. చాలామంది బ్లాగింగ్ సైట్స్ ఉంటాయి, మనకు తెలిసి ఉంటుంది. సో బ్లాగింగ్ సైట్స్ ఏంటి అంటే వాళ్ళకి మేజర్ ఇన్కమ్ సోర్స్ ఏంటి అంటే వాళ్ళకి యాడ్స్ అనేవి స్క్రోల్ అవుతాయి అన్నమాట ఆ పర్టికులర్ బ్లాగ్ పోస్ట్లో. సో దాన్ని బేస్ చేసుకుని వాళ్ళకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో గూగుల్ డిస్కవర్ ఆ పర్టికులర్ రిలేటెడ్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పీపుల్కి ఈ బ్లాగ్ పోస్ట్ని రికమెండ్ చేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ నుంచి ట్రాఫిక్ అనేది ఎక్కువ వస్తుంది. ఓకే. సో దానివల్ల ఏమవుతుంది? ట్రాఫిక్ అనేది ఫాస్ట్గా పెరుగుతుంది ఆ బ్లాగ్ పోస్ట్కి. సో ట్రాఫిక్ పెరగడం వల్ల ఏమవుతుంది? యాడ్ రెవెన్యూ అనేది పెరుగుతుంది. సో యాడ్ రెవెన్యూ పెరుగుతుంది అంటే డబ్బులు ఎక్కువ వస్తాయి అన్నమాట. ఇది దేనివల్ల అయింది? ఆటో రికమెండేషన్ ఇన్ గూగుల్ డిస్కవర్. పీపుల్ వచ్చారు, సో ట్రాఫిక్ పెరిగింది. సో ట్రాఫిక్ పెరగడం వల్ల ఏమవుతుంది? సో ఎంగేజ్మెంట్ పెరుగుతుంది. ఎంగేజ్మెంట్ పెరగడం వల్ల రెవెన్యూ అనేది పెరుగుతుంది. అలాగే ఈ ఆటో రికమెండేషన్ వల్ల ఏంటంటే కొత్త వాళ్ళకు కూడా రీచ్ అవుతుంది కాబట్టి సో న్యూ రీడర్స్ కూడా ఆ పర్టికులర్ బ్లాగ్ సైట్కి విజిటర్స్ అనగా న్యూ రీడర్స్ అనే వాళ్ళు కూడా పెరుగుతారు కాబట్టి సో దాని యొక్క విజిటర్స్ అనేవి కంటిన్యూస్గా ఎక్కువ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అప్పటి వరకు రెగ్యులర్గా తెలిసే వాళ్ళు వేరు, కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఇంకొంచెం ఎక్కువ ఎంగేజ్మెంట్ అనేది ఉంటుందన్నమాట. సో ఎక్కువ మంది విజిట్ చేయడం వల్ల ఏమవుతుంది? ఆ పర్టికులర్ బ్లాగ్ పోస్ట్ అనేది ఎక్కువ మంది చదవడం వల్ల గూగుల్కి వచ్చే సిగ్నల్ ఏంటి అంటే ఎక్కువ మంది ఎక్కువ చదువుతున్నారు కాబట్టి సో రిటెన్షన్ రేటు లేకపోతే బౌన్సింగ్ రేట్ తక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది? సో దానికి అథారిటీ అనేది పెరుగుతుంది. ఆ పర్టికులర్ బ్లాగ్ పోస్ట్ అథారిటీ అనేది పెరుగుతుంది. సో అది ఎనదర్ అడ్వాంటేజ్. సో వీటన్నిటి వల్ల ఎక్కువ మంది రావటం, కొత్త వాళ్ళు రావటం, ఎక్కువసేపు చదవటం, సో దీనివల్ల ఏమవుతుంది అంటే అక్కడ ఉన్నటువంటి కాంటెంట్ అనేది వైరల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బ్లాగర్స్కి లేదా పబ్లిషర్స్కి సో గూగుల్ డిస్కవరీ వల్ల ఇన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. సో నెక్స్ట్ ఏంటంటే కాంటెంట్ క్రియేటర్స్ అంటే మనము యూట్యూబర్ అనుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్. సో ఏదైతే రిలేటెడ్ వీడియో, ఏదైతే ఒక పర్టికులర్ నీష్ లేకపోతే ఒక ఏరియా రిలేటెడ్ డిజిటల్ మార్కెటింగ్ అనేది మన ఏరియా అనుకుందాం, ఆ రిలేటెడ్ వీడియో నేను పోస్ట్ చేసినప్పుడు యూట్యూబ్లో ఏమవుతుందంటే గూగుల్ డిస్కవర్ అనేది ఆ పర్టికులర్ వీడియోని రిలవెంట్ యూజర్స్కి రికమెండ్ చేస్తుంది. సో రికమెండ్ చేసినప్పుడు ఏమవుతుంది? సో ఇది కూడా సేమ్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్లే దీనికి కూడా చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. వాటిలో ఫస్ట్ ఏంటి అంటే ఎక్స్ట్రా వీడియో ఎక్స్పోజర్. అంటే సో మన వీడియో అనేది ఎక్కువ మందికి ఎక్స్పోజ్ అవ్వడానికి ఛాన్సెస్, అంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అన్నమాట. సో దాంట్లో కొత్త వాళ్ళు ఉండవచ్చు లేకపోతే ఎగ్జిస్టింగ్ యూజర్స్ ఉండవచ్చు. సో రీచబిలిటీ అనేది పెరుగుతుంది. సో ఎక్స్పోజర్ అంటే ఏంటి? మోస్ట్ వైడ్గా అది రీచ్ అవుతుంది అనమాట. సో ఎక్కువ మందికి రీచ్ అవ్వడం వల్ల ఏమవుతుంది? ఇంప్రెషన్స్ అనేవి ఎక్కువ వస్తాయి, అంటే ఇంప్రెషన్ అనేది పెరుగుతుంది. అండ్ మోర్ ఎవర్ ఎక్కువ మంది చూడటం వల్ల ఏమవుతుంది? హై వాచ్ అవర్స్ అనేవి ఎక్కువ అవుతుంది, అంటే వాచ్ అవర్స్ అనేది పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్కువ మంది చూస్తున్నారంటే దాని అర్థం ఏంటి? వాచ్ అవర్స్ అనేది పెరుగుతుంటుంది అనమాట. సో మనకి యూట్యూబ్లోనూ పోస్ట్ చేస్తాం అనుకోండి, యూట్యూబ్లో ఆల్రెడీ మనకి సబ్స్క్రైబర్స్ ఉంటారు కాబట్టి సో రెగ్యులర్గా విజిట్ చేసే వాళ్ళు మనకి ఆ వీడియోలుగా వాచ్ చేస్తారు. అదే డిస్కవర్లో రికమెండేషన్లోకి వెళ్ళింది అనుకోండి, ఆ డిస్కవర్ రికమెండ్ చేయడం వల్ల ఏమవుతుంది? అక్కడ కొత్త వాళ్ళకి కనిపించే ఛాన్సెస్ ఉంటుంది. సో వాళ్ళు మన వీడియోని చూసినప్పుడు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి సో సబ్స్క్రిప్షన్ కూడా పెరుగుతుంది, అంటే సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారనమాట. సో జనరల్గా యూట్యూబ్లో పబ్లిష్ చేసే వీడియోకి యూట్యూబ్లోనే మనకి ఆ రికమెండేషన్ అనేది అలా మనకి అలర్ట్స్ కింద నోటిఫికేషన్ కింద వెళ్ళి సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసే వాళ్ళు వాచ్ చేయడానికి ప్రమోట్ చేస్తుంది. కానీ గూగుల్ డిస్కవర్లో కూడా ఇది రికమెండ్ చేయడం వల్ల ఏమవుతుందంటే క్రాస్ ప్లాట్ఫామ్
ప్రమోషన్ కింద ఉంటుంది. సో క్రాస్ ప్లాట్ఫామ్ ట్రాఫిక్ కింద అది కన్వర్ట్ అంటే వేరే ప్లేస్ నుంచి యూట్యూబ్కి వచ్చారంటే అర్థం ఏంటి, వేరే ప్లాట్ఫామ్ నుంచి యూట్యూబ్కి ట్రాఫిక్ వచ్చిందని అర్థం. అంటే ఇది ఏంటిది, క్రాస్ ప్లాట్ఫామ్ ట్రాఫిక్ అనమాట. సో ఈ విధంగా మనకి బిజినెస్ ఓనర్స్కి, బ్లాగర్స్కి, ఓకే, పబ్లిషర్స్కి, అలాగే కాంటెంట్ క్రియేటర్స్కి లైక్ యూట్యూబర్స్కి, వీళ్ళందరికీ కూడా గూగుల్ డిస్కవర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో బికాస్ ఆఫ్ ఆల్ దీస్ బెనిఫిట్స్. సో అర్థమైంది కదండి. ఇప్పుడు ఫోర్త్ పాయింట్, గూగుల్ డిస్కవర్ కోర్ అప్డేట్స్ ఏంటి. సో ఈ కోర్ అప్డేట్ అంటే ఏంటి, సో ఈ కోర్ అప్డేట్స్ యాక్చువల్లీ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకే, జనరల్గా గూగుల్ ఏం చేస్తుంది అంటే, సో తన యొక్క ఆల్గారిథంని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. సో దాని నుంచి వచ్చినటువంటివే ఈ అప్డేట్స్ని మనం కోర్ అప్డేట్స్ అంటాం. అంటే వాళ్ళు టెక్నికల్గా కొన్ని మేజర్ చేంజెస్ చేస్తున్నప్పుడు వాళ్ళు కోర్ అప్డేట్స్ని అనౌన్స్ చేస్తారు. సో అలానే ఫిబ్రవరి 2026లో సో గూగుల్ తన యొక్క గూగుల్ డిస్కవర్ కోర్ అప్డేట్స్ని అనౌన్స్ చేసింది. ఓకే, సో నేను మీకు ఇప్పుడు గూగుల్ యొక్క ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి నేను మీకు అక్కడ గూగుల్ డిస్కవర్ కోర్ అప్డేట్స్ ఏమి ఇచ్చారు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో దిస్ ఈజ్ గూగుల్ సెర్చ్ సెంట్రల్. ఇది గూగుల్ యొక్క ఆఫీషియల్ వెబ్సైట్. సో వాళ్ళు అప్డేట్స్ అన్నీ కూడా ఇక్కడే పోస్ట్ చేస్తారు. ఇక్కడ చూసినట్లయితే గూగుల్స్ ఫిబ్రవరి 2026 డిస్కవర్ కోర్ అప్డేట్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. ఎప్పుడు ఇది అనౌన్స్ చేశారు అంటే ఫిబ్రవరి 2026. ఓకే, ఈ కోర్ అప్డేట్లో 3 మేజర్ కోర్ అప్డేట్స్ ఇచ్చారనమాట. అవి ఏంటంటే 3 కోర్ ఏరియాస్ అనొచ్చు మనం. ఆ 3 కోర్ ఏరియాస్ ఏంటి అంటే, ఫస్ట్ వన్, షోయింగ్ యూజర్స్ మోర్ లోకలీ రిలవెంట్ కాంటెంట్ ఫ్రమ్ వెబ్సైట్స్ బేస్డ్ ఇన్ దేర్ కంట్రీ. ఇక్కడ మీరు 3 పాయింట్స్ని కన్సిడర్ చేయాలి. ఫస్ట్ వన్ ఏంటి అంటే మోర్ లోకలీ రిలవెంట్ కాంటెంట్, తర్వాత దేర్ కంట్రీ. అంటే దీని మీనింగ్ ఏంటి అంటే, ఇంతకుముందు ఎలా ఉండేదంటే, సో ఎవరు ఏ లొకేషన్లో ఉండి సెర్చ్ చేసినా కానీ వాళ్ళ యొక్క సెర్చ్ సిగ్నల్ బట్టి కంటెంట్ అనేది అక్కడ రికమెండేషన్లోకి వచ్చేది. బట్ అది రీజనల్గా సంబంధం లేకుండా వచ్చేది. సో మీరు అడుగుతున్నట్టు మీరు ఇంతకుముందు పాస్ట్ సెర్చ్ లేకపోతే పాస్ట్ ఏవేవైతే మీరు రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వెతికారో ఆ రిలేటెడ్ మ్యాచ్ అయితే చాలు, ఇట్ విల్ కమ్ ఇన్ టు యువర్ ఆటో రికమెండేషన్. సో ఇప్పుడు ఏమైంది అంటే, సో ఇప్పుడు మీరు ఏదైతే మీ గూగుల్ డిస్కవర్ ఉందో, ఈ గూగుల్ డిస్కవర్ మీ గూగుల్ యాప్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఓకే ఇర్రిలేటెడ్ లొకేషన్స్ నుంచి రాదనమాట. మీ యూజర్ బిహేవియర్ అంటే మీ ఇంట్రెస్ట్ ఏంటి, మా ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది, రికమెండేషన్లోకి వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు రిలివెంట్గా అంటే లోకల్గా ఉండాలి, అలాగే రిలివెంట్ కాంటెంట్ ఉండాలి. కంట్రీ అని చెప్పారు కదా, అంటే రీజనల్ లేకపోతే మీ రీజన్ రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్లో ఉన్నాను. హైదరాబాద్లో ఉండి నేను హైదరాబాద్లో నా లొకేషన్ హైదరాబాద్, నేను మాట్లాడే లాంగ్వేజ్ తెలుగు. కాబట్టి సో గూగుల్ డిస్కవర్ ఏం చేస్తుందంటే నా లొకేషన్ బేస్డ్ అలాగే నా లాంగ్వేజ్ బేస్డ్ సో నాకు ఏం రికమెండ్ చేయాలనేది ఆల్గరిథం అనేది డిసైడ్ చేస్తుంది. సో ద ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే లోకలీ రిలవెంట్ కాంటెంట్. సో లోకలీ రిలవెంట్ అంటే మీకు లాంగ్వేజ్ వస్తుంది, అలాగే మీ జియోగ్రాఫికల్ పార్ట్ కూడా వస్తుంది. జియోగ్రాఫికల్ అంటే మీరు ఏ లొకేషన్ నుండి సెర్చ్ చేస్తున్నారో ఆ లొకేషన్కి ఇన్ అండ్ అరౌండ్ ఉన్నటువంటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు రికమెండేషన్లో చూపించడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ హెల్ప్ అనమాట. సో బిగ్గెస్ట్ బెనిఫిట్ ఎందుకు అంటే, మనకి ఎక్కడో ఆఫ్రికాలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మనకి రిలవెంట్ అవ్వచ్చు, బట్ నాకు అది అవసరం లేదు. సో నేను హైదరాబాద్లో ఉన్నాను, నాకు హైదరాబాద్లో లేకపోతే ఇండియాలో ఏం జరుగుతుందో తెలుసుకుంటే చాలు. సో అందుకని ఏం చేసిందంటే గూగుల్ డిస్కవర్ లోకలీ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే రికమెండేషన్లోకి చూపిస్తుంది. ఓకే, తర్వాత సెకండ్ పాయింట్ ఏంటి అంటే రెడ్యూసింగ్ సెన్సేషనల్ కాంటెంట్ అండ్ క్లిక్ బైట్ ఇన్ డిస్కవర్. సో క్లిక్ బైట్ అండ్ సెన్సేషనల్ కాంటెంట్ అంటే ఏంటి అంటే, ఇంతకుముందు బ్లాగర్స్ కానివ్వచ్చు, క్రియేటర్స్ కానివ్వచ్చు, ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు ట్రాఫిక్ని పెంచుకోవడానికి వాళ్ళు యూజ్ చేసే హెడ్డింగ్స్ కానివ్వండి, యూజ్ చేసే ఇమేజెస్ కానివ్వండి, థంబ్నెయిల్స్ కానివ్వండి, సో అట్రాక్టివ్గా ఉంటాయి. అంటే క్లిక్ చేయాలి అనే ఉద్దేశంతో ఇంటెంట్తో వాటిని వాళ్ళు పబ్లిష్ చేస్తారు. బట్ అది క్లిక్ చేసి యాక్చువల్లీ కాంటెంట్ రిఫర్ చేస్తే అది ఇర్రిలేటెడ్గా ఉంటుంది. సో మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి క్లిక్ చేసామో ఆ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కాకుండా సంథింగ్ డిఫరెంట్ ఉంటుంది.
అలాగే రీడైరెక్షన్స్ ఉండేవన్నమాట. సో టైటిల్ ఒకటి ఉంటుంది, క్లిక్ చేసిన వెంటనే అది సంబంధం లేని ఇంకొక బ్లాగ్ పోస్ట్కి రీడైరెక్ట్ అవ్వడం లాంటివి జరిగేది. సో ఇప్పుడు ఏం చేశారు, రెడ్యూస్ చేస్తున్నారు సెన్సేషనల్ కంటెంట్. సెన్సేషనల్ కంటెంట్ అంటే ఏంటంటే ఒక అట్రాక్టివ్ ఒక హెడ్డింగ్ పెడతారనమాట, ఒక సస్పెన్స్ హెడ్డింగ్, దానికి అట్రాక్ట్ అయ్యి పీపుల్ క్లిక్ చేస్తారు. సో ఇమీడియట్గా క్లిక్ చేసి క్లిక్ బైట్ అంటే ఏంటి అంటే జస్ట్ క్లిక్ కోసమే చాలామంది ఆ కాంటెంట్ని ఒక థంబ్నెయిలో లేకపోతే ఒక హెడ్డింగ్ పెడతారు, అది కూడా మిస్లీడ్ చేస్తుంది అనమాట ఆ పర్టికులర్ యూజర్ని. సో అలాంటి ఇన్ఫర్మేషన్ ఆ కైండ్ ఆఫ్ రిలేటెడ్ కాంటెంట్ని గూగుల్ డిస్కవర్ ఫర్దర్గా రికమెండ్ చేయదు. సో రెడ్యూస్ చేస్తుంది ఆ పార్ట్ని, ఓకే, అలాంటి కాంటెంట్ని. అండ్ థర్డ్ పాయింట్ ఏంటి అంటే దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, షోయింగ్ మోర్ ఇన్ డెప్త్ ఒరిజినల్ అండ్ టైమ్లీ కాంటెంట్. అంటే ఏంటి అంటే ఇక్కడ ఇన్ డెప్త్ అంటే డెప్త్ నాలెడ్జ్ ఉన్నటువంటి, లేకపోతే ఆ కాంటెంట్లో డెప్త్ ఉండాలి. అలాగే ఒరిజినల్ కాంటెంట్, సో ఒరిజినల్ కాంటెంట్ అయి ఉండాలి. అండ్ లాస్ట్ వన్ ఏంటంటే టైమ్లీ కాంటెంట్, అంటే అప్డేటెడ్ కాంటెంట్. టైమ్లీ కాంటెంట్ అంటే ఏంటంటే ఎప్పుడో పాత కాంటెంట్ని మళ్ళీ కొంచెం అటు ఇటుగా చేంజ్ చేసి మళ్ళీ రీపబ్లిష్ చేస్తే అలా కుదరదు. అలాగే ఒరిజినల్ కాంటెంట్ అంటే మనము వేరే వాళ్ళ కాంటెంట్ని కొంచెం ఆల్టర్ చేసి కాపీ పేస్ట్ చేయటం, అలాగే ఏ చాట్ బాట్స్ నుంచి తీసుకున్న కాంటెంట్ అది ఒరిజినల్ కాదు కదా. సో అలా మనము ఎఫర్ట్స్ పెట్టకుండా వేరే ప్లేసెస్ నుంచి లేకపోతే వేరే వాళ్ళ కాంటెంట్ని మనము యూజ్ చేసినా కానీ సో గూగుల్ డిస్కవర్ అనేది రికమెండ్ చేయదు, కన్సిడర్ చేయదు. అలాగే డెప్త్ ఉండాలి. మీరు ఏదైతే కాంటెంట్ పబ్లిష్ చేస్తున్నారో అది టెక్స్ట్ అవ్వచ్చు, ఇమేజ్ కావచ్చు, లేకపోతే వీడియో కావచ్చు. సో ఆ పర్టికులర్ కాంటెంట్ డెప్త్ ఉండాలి, నాలెడ్జ్ అంటే ఇన్ఫర్మేషన్ అనేది డెప్త్గా ఉండాలి. అలాగే మీ ఒరిజినల్ కాంటెంట్ అయి ఉండాలి, అలాగే అప్డేటెడ్ కాంటెంట్ అయి ఉండాలి. సో ఇలా ఈ పర్టికులర్ పారామీటర్స్ని మ్యాచ్ అయితే ఆ కాంటెంట్ని లేకపోతే ఆ బ్లాగ్ పోస్ట్ని లేకపోతే ఆర్టికల్ని లేకపోతే ఆ పోస్ట్ని లేకపోతే ఆ పర్టికులర్ వీడియోని గూగుల్ డిస్కవర్ అనేది తన ఆటో రికమెండేషన్లోకి పుష్ చేస్తుంది. ఎవ్రీ మంత్ 800 మిలియన్ యూజర్స్ అనేవాళ్ళు ఈ గూగుల్ డిస్కవర్ బేస్ చేసుకొని వాళ్ళకి రికమెండేషన్స్ ఇస్తుంది కాబట్టి సో అంత పెద్ద డేటాబేస్ ఉన్నటువంటి ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్ అనేది జస్ట్ లైక్ దట్ రికమెండేషన్స్ ఇవ్వటం వల్ల యూజ్ ఉండదు. సో ఇలా ఫిల్టర్ చేసి ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే యూజర్ కూడా రిలవెంట్ ఇన్ఫర్మేషన్, ఓకే, అథారిటేటివ్ ఇన్ఫర్మేషన్, సో ట్రస్ట్ వర్తినెస్ అనేది క్రియేట్ చేస్తుంది గూగుల్ డిస్కవర్. సో దానివల్ల యూజర్ కూడా బెనిఫిట్ పొందుతున్నాడు. అలాగే ఎవరైతే ఒరిజినల్గా కాంటెంట్ ప్రొడ్యూస్ చేస్తున్నారో, ఎవరైతే రియల్ టైంలో వాళ్ళ కాంటెంట్ కోసం చాలా ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారో వాళ్ళందరికీ కూడా గూగుల్ డిస్కవర్ కూడా పుష్ చేస్తుంది అనమాట, హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఇవి గూగుల్ డిస్కవర్ యొక్క కోర్ అప్డేట్స్. ఇవి 3 మేజర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడు 5th పాయింట్, ఈ గూగుల్ డిస్కవర్ కోర్ అప్డేట్ అనేది బిజినెస్ ఓనర్స్కి అలాగే మార్కెటర్స్కి ఎందుకు ఇంపార్టెంట్ అనే దాని మీద నేను డిస్కస్ చేస్తాను. ఫస్ట్, బిజినెస్ ఓనర్ కావచ్చు లేకపోతే మార్కెటర్ కావచ్చు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ప్రొడ్యూస్ చేసే కాంటెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని రిలవెంట్గా ఉండేటట్టు చూసుకోవాలి. అంటే మన బిజినెస్ ఏదైతే ఉంటుందో లేకపోతే మన నీష్ ఏదైతే ఉంటుందో, ఓకే, మన యొక్క పర్టికులర్ ఏరియా ఏదైతే ఉంటుందో దాని రిలేటెడ్ ఉండేటట్టు మాత్రమే మనము చూసుకోవాలి. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే దీన్ని మనం గూగుల్ డిస్కవరీ యొక్క అడ్వాంటేజెస్ని మనం యూజ్ చేసుకోవాలంటే మనం ప్రొడ్యూస్ చేసే లేకపోతే మనం క్రియేట్ చేసే కాంటెంట్ అనేది రిలవెన్సీ ఉండాలి. ఓకే, మన నీష్కి లేకపోతే మన యొక్క ప్రోడక్ట్కి మన యొక్క సర్వీసెస్కి రిలవెంట్గా ఉన్నటువంటి కాంటెంట్ని మాత్రమే మనం పబ్లిష్ చేయాలి. సో అలా పబ్లిష్ చేయడం వల్ల మన కాంటెంట్ని గూగుల్ డిస్కవర్ అనేది వైడ్ రేంజ్ ఆఫ్ ఆడియన్స్కి లేకపోతే యూజర్స్కి ఆటోమేటిక్గా రికమెండ్ చేసి మన బిజినెస్కి హెల్ప్ చేస్తుంది. ఓకే, అండ్ సెకండ్ పాయింట్, ట్రస్ట్ అండ్ వాల్యూ జనరేట్ చేయాలి. అంటే ట్రస్ట్ అండ్ వాల్యూ అంటే ఏంటి అంటే మనం గూగుల్ కోర్ అప్డేట్స్లో సెకండ్ అప్డేట్ కోసం మనం ఏం మాట్లాడామంటే సెన్సేషనల్ కాంటెంట్, ఓకే, మిస్లీడ్ చేసే కాంటెంట్, అలాగే మనకి హైప్ క్రియేట్ చేసే కాంటెంట్ని మనం ప్రొడ్యూస్ చేయకూడదు. అంటే మనము ఇచ్చే ఏదైతే కమిట్మెంట్ ఉంటుందో ఆ హెడ్డింగో లేకపోతే హెడ్డింగ్ త్రూనో లేకపోతే ఆ ఇమేజ్ త్రూనో లేకపోతే వీడియో త్రూనో థంబ్నెయిల్ త్రూనో ఆ కమిట్మెంట్ ఉన్న కాంటెంట్కి రిలవెన్సీ లేకపోతే అది మనకి ఏమవుతుంది, సో ఇర్రెలవెంట్ అవుతుంది. అట్ ది సేమ్ టైం అది సెన్సేషనల్ కాంటెంట్ అవుతుంది. సో ఆబ్వియస్గా మనకి గూగుల్ డిస్కవర్ అనేది సెన్సేషనల్ కాంటెంట్ని ఎంకరేజ్ చేయదు. కాబట్టి మనం ఏం చేయాలంటే
ట్రస్ట్ని వాల్యూని పెంచుకునేటట్టు ఉండాలి మన కాంటెంట్. సో మనం ట్రస్ట్ని బిల్డ్ చేసుకోవాలంటే వాల్యూని జనరేట్ చేయాలి. ఎవరైతే యూజర్ ఉంటారో ఆ యూజర్కి మన కాంటెంట్ అనేది హెల్ప్ అవ్వాలి. సో ఆ యూజర్కి ఆ కాంటెంట్ వల్ల ఒక ట్రస్ట్ని బిల్డ్ చేసుకోవాలి. అలాగే ఆ యూజర్కి మనము ఒక వాల్యూని యాడ్ చేయాలి. చదువుతున్నటువంటి ఆ యూజర్కి, వాచ్ చేస్తున్నటువంటి ఆ యూజర్కి మన కాంటెంట్ వల్ల ఒక వాల్యూ ఎడిషన్ దొరికిందనుకోండి, సో ఆ కాంటెంట్ని వాడు ట్రస్ట్ వర్తిలా ఫీల్ అవుతారు. సో దానివల్ల ఏమవుతుంది, గూగుల్ డిస్కవర్ అనేది పుష్ చేస్తుంది అనమాట. ఓకే, అండ్ బిజినెస్ ఓనర్స్కి అండ్ మార్కెటర్స్కి ఉన్న ఇంకొక థర్డ్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, మనము ఒరిజినల్ అండ్ ఇన్డెప్త్ కాంటెంట్ ఏదైతే ఉంటుందో అది మనం ప్రొడ్యూస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, గూగుల్ డిస్కవర్ మనకి మన యొక్క అథారిటేటివ్నెస్ని చెక్ చేస్తుంది. అంటే మనం ఏదైతే కాంటెంట్ ప్రొడ్యూస్ చేస్తున్నామో ఆ కాంటెంట్ అనేది ఎలా ఉండాలంటే, ఒక ఎక్స్పర్ట్ ఆ కాంటెంట్ రాసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను డిజిటల్ మార్కెటింగ్లో 10 years నుంచి వర్క్ చేస్తున్నాను. సో నేను డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్ లాగా కన్సిడర్ చేస్తాను గూగుల్. ఎందుకు? సో నేను చాలా బ్లాగ్ పోస్టులు పోస్టింగ్లు చేస్తుంటాను కాబట్టి గూగుల్కి ఆల్రెడీ హేమసుందర్ జోగి అనే ఒక పర్సన్ కోసం తన మెమొరీలో ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఆ బ్లాగ్ పోస్ట్ లేకపోతే ఆర్టికల్ లేదా రాస్తుంది ఎవరు అంటే నేను. సో నేను ఆథర్. సో అంటే ఒక ఎక్స్పర్ట్ అనేవారు ఆ పర్సన్ ఆ ఇన్ఫర్మేషన్ని అక్కడ పబ్లిష్ చేస్తున్నారు. సో ఇన్డెప్త్ అంటే ఏంటి అంటే, మనం ఇస్తున్నటువంటి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ ఏదో పైపైన చెప్పినట్లు ఉండకూడదు. సో దానిలో చాలా ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే ఒరిజినల్, ఆ కాంటెంట్ నేనే ప్రొడ్యూస్ చేసి ఉండాలి. సో మేబీ నేను ChatGPT లేకపోతే రిమైనింగ్ AI టూల్స్ని యూజ్ చేయొచ్చు సో ఫర్ ది అవుట్లైన్. బట్ బాడీ ఆఫ్ ది కాంటెంట్ ఏదైతే ఉంటుందో, కాంటెంట్ యొక్క బాడీ లేకపోతే ఎంటైర్ ద కాంటెంట్ అనేది నేను జస్ట్ కాపీ పేస్ట్ చేస్తే సో అది ఒరిజినల్ కాంటెంట్ కాదు. అలాగే వేరే వాళ్ళ దగ్గర నుంచి నేను కాపీ పేస్ట్ కూడా చేయకూడదు. సో మేబీ ఇమిటేట్ చేయొచ్చు లేకపోతే ఒక రిఫరెన్స్ కింద తీసుకోవచ్చు, బట్ యాజ్ ఇట్ ఈస్గా కాపీ పేస్ట్లు చేసే కాంటెంట్ పనిచేయదు. సో ఇన్ దిస్ ఏరియా ఏదైతే ఒరిజినల్, అలాగే మనకి ఇన్డెప్త్ నాలెడ్జ్, సో ఇవి ఏవైతే ఉన్నాయో అథారిటేటివ్నెస్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని గూగుల్ ఆల్రెడీ ఎప్పుడో ఫ్రేమ్ చేసింది. ఆ ఫ్రేమ్వర్క్ పేరు ఏంటి అంటే ఈట్. సో ఈట్ అనే ఫ్రేమ్వర్క్ని గూగుల్ ఎప్పటి నుంచో రికమెండ్ చేస్తుంది. కానీ పీపుల్ ఎవరైతే రైటర్స్ బ్లాగ్ పబ్లిష్ చేసే వాళ్ళు కానివ్వండి, కాంటెంట్ క్రియేటర్స్ కానీ దాన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు. బట్ ఎప్పుడైతే AI వచ్చిందో, ఇంట్రడ్యూస్ అయిందో, అప్పటి నుంచి అందరూ కూడా జస్ట్ కాపీ పేస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ ఈట్ అనేది చాలా సీరియస్ ఫ్రేమ్వర్క్ అనమాట. మీరు ఈట్ ఫ్రేమ్వర్క్ని మీరు కన్సిడర్ చేయకుండా మీరు జస్ట్ లైక్ దట్ కాపీ పేస్ట్ చేస్తే మీ కాంటెంట్ అనేది రికమెండేషన్లోకి వెళ్ళదు. సో గూగుల్ కన్సిడర్ చేయదు. గూగుల్ కన్సిడర్ చేయాలి మీ కాంటెంట్ అంటే ఈట్ ఫ్రేమ్వర్క్ని మీరు మీట్ చేయాలి. అండ్ మోర్ ఎవర్ ఏంటి అంటే, ఇంతకుముందు కీవర్డ్ బేస్డ్ ఏదైతే కాంటెంట్ ఉండేదో అది వర్కౌట్ అయింది. బట్ ఇప్పుడున్న కండిషన్లో ఏంటి అంటే, ఇంటెంట్ బేస్డ్ కాంటెంట్ అనేది వర్కౌట్ అవుతుంది. అంటే ఒక యూజర్ తను ఏ ఇంటెంట్తో వెతుకుతున్నాడో ఆ ఇంటెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే పుష్ చేస్తుంది గూగుల్. కాబట్టి మనం ఇన్డెప్త్, ఒరిజినల్, అథారిటేటివ్నెస్ సో ఈ కాంటెంట్ ఏదైతే ఉంటుందో ఇలాంటి కాంటెంట్ మనం ప్రొడ్యూస్ చేస్తేనే సో ఫ్యూచర్లో మన కాంటెంట్ అనేది రికమెండేషన్కి వెళ్తుంది. సో ఇదండి ఈ వీడియో. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మీకు ఎలాంటి టాపిక్స్ మీద మీకు వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ చేయొచ్చు. సో ఫస్ట్ టైం మీరు విజిట్ చేసినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మోర్ ఓవర్ ఈ పర్టికులర్ ఏదైతే టాపిక్ ఉందో ఈ గూగుల్ డిస్కవర్ కోర్ అప్డేట్స్ మీద సో లెంతీ ఆర్టికల్ కూడా పబ్లిష్ చేయడం జరిగింది. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఈ పర్టికులర్ ఆర్టికల్ అనేది మీరు చదవచ్చు. సో నా పర్సనల్ వెబ్సైట్ ఏదైతే పర్సనల్ పోర్ట్ఫోలియో వెబ్సైట్ ఉందో దాంట్లో నేను పబ్లిష్ చేశాను. బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో పబ్లిష్ చేశాం. సో మీకు ఇంకా ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ ఆర్టికల్ని చదివి మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.